నవంబర్ 14 బాలల దినోత్సవం. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా నాదొక విజ్ఞప్తి, పిల్లలందరినీ కూడా స్కూల్కు బాగా పంపించండి. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కాలేజీని ఉపయోగించుకోండి. చదువు బాగా చదువుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ ఇందాక సర్పంచ్ గారిని మరి ఎందుకు కంపేర్ చేసారో ఎమ్మెల్సీ గారు తెలియదు, కానీ సర్పంచ్ గారు బాగా పైసలు లెక్క పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. చదువు ఉన్నా లేకున్నా పైసలు సంపాదిస్తున్నట్టున్నాడు మన నరసింహులన్న. కానీ పిల్లలు బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగాలి. వారు కూడా మంచి మనసుతోటి వాళ్ళ ఊర్లో స్కూల్ని దాన్ని ఇతరత్ర కొంచెం డెవలప్ చేసి ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్థానిక సర్పంచులందరికీ, ఎంపీటీసీలకి నాదొక విజ్ఞప్తి. ఈ మధ్యలోనే పేపర్లలో, ఈ రోజు కూడా పేపర్లలో కొన్ని పేపర్లలో కనబడ్డది, స్కూళ్ళలో ఇంకా టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, ఆడపిల్లలకి బాగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పి. ఇటీవల వచ్చినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలలో, అన్ని స్కూళ్లలో ఎక్కడైతే టాయిలెట్స్ అవసరం ఉంటాయో ఆ టాయిలెట్స్ నిర్మాణానికి ఎన్ఆర్ఈకి ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా, స్పీడ్గా ఈ టాయిలెట్స్ నిర్మాణం లోపల ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తహసీల్దార్ గారు, ముబారస్పూర్, అహ్మద్ నగర్ అనేటువంటి 2 పంచాయతీల మధ్యన ఒక చిన్న డిస్ప్యూట్ నడుస్తూ ఉంది 2 రోజుల నుంచి. మీ రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. ముబారస్పూర్ సర్పంచ్ గారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వడ్లు కళ్ళల్లో పోసుకోవడానికి వచ్చింది. ఆ ఊర్లో 2 కూడా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏ ఊరికి ఆ ఊరికి సర్వే నెంబర్లు అలొకేట్ అయినాయి. కానీ అహ్మద్ నగర్ సర్పంచ్ గారు ఏదో కొంత అభ్యంతరం చెప్తా ఉన్నారు. మమ్మల్ని వడ్లు ఆరబోసుకోవడానికి కళ్ళల్లో కూడా రానివ్వట్లేదు అనేది కొంత ఏదో కంప్లైంట్ వచ్చింది. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడినాను. మధ్యాహ్నం తర్వాత వస్తారు. మీరిద్దరు వెళ్ళి ఆ ముబారస్పూర్, అహ్మద్ నగర్ 2 సర్పంచుల్ని పిలిచి సర్వే నెంబర్ల ప్రకారం, గెజిట్ ప్రకారం కళ్ళాలు పోసుకొని ఘర్షణ వాతావరణం నిలవకుండా ఆ 2 గ్రామాల మధ్యలో నెలకొన్నటువంటి సమస్యని క్లియర్ చేయాల్సిందిగా అటు ముబారస్పూర్ సర్పంచ్ గారికి, ఉన్నారా ముబారస్పూర్ సర్పంచ్ గారు, అహ్మద్ నగర్ సర్పంచ్ గారు ఉన్నారా? తహసీల్దార్ గారు మీరు వెళ్ళండి, ఆర్డీఓ గారు కూడా వస్తారు. ఆ 2ని పిలిచి ఆ కళ్ళాల కాడ కొట్టుకోవడానికి రైతులు వస్తా ఉన్నారు. కొంచెం ఆ సమస్యను ఒకటి పరిష్కారం చేయండి. అట్లే ఈరోజు నవంబర్ 14 ఇంకొక సమస్య కూడా ప్రపంచం ముందుంది. దాంట్లో భారతదేశం ముందుంది. ఆ సమస్య ఏంటంటే మధుమేహం, డయాబెటీస్. ప్రపంచం ఈరోజు డయాబెటీస్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నటువంటి దేశం ఏంటంటే భారతదేశం అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. డయాబెటీస్ అంటే షుగర్, చక్కెర రోగం వచ్చింది అంటారు కదా. చిన్నప్పుడు బాగా చక్కెర తింటే చక్కెర వచ్చుడు కాదు అది. కొందరికేమో తల్లిదండ్రుల నుంచి వస్తుంది, హెరిడిటరీ అంటారు. టైప్ 1, టైప్ 2 అని 2 రకాలుగా చక్కెర రోగం వస్తుంది. ఏం చేయొద్దు మనం చేయాల్సింది. వెనకటికేమో పొద్దుగాల లేస్తే పొలం కోయటోళ్ళం, బావి కాడికి నడిచేటోళ్ళం, జర శారీరకంగా కష్టం చేసేటోళ్ళం. ఇప్పుడు ఏమైంది, పొలం కాడికి పోయిరా బిడ్డ అంటే గేట్ లోపలనే మోటార్ సైకిల్ కిక్ కొడుతున్నాడు, పోయి స్టార్టర్ కాడ ఆపుతున్నాడు. శారీరకమైనటువంటి శ్రమ తగ్గింది కాబట్టి మనుషులలో చాలా ఊర్లలో మేము పరామర్శలకు పోతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎంత వయసు అంటే 30 ఏళ్ళు. ఏమైందంటే పొద్దుకు మంచిగానే ఉండేసరికి తెల్లారి వరకు గుండె నొప్పి వచ్చింది, చనిపోయింది అనేటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా మనం పల్లె ప్రకృతి వనాలని, బృహత్ పల్లె ప్రకృతి వనాలని, పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్లని బాగా గట్టిస్తూ ఉన్నాం. కాబట్టి జనాలలో కొంచెం చైతన్యం తీసుకొచ్చి పొద్దున్న లేస్తే ఒక యోగానో, ఒక వాకింగ్ అట్లేటువంటి కార్యక్రమాల వైపు ముందుకు తీసుకెళ్లాలి. చాలా మంది చిన్న వయసులోనే గుండె నొప్పి లాంటి కార్యక్రమాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ రాకుండా చూడాలంటే ఈ 2 పాటించాలి. ఇవి 2 కూడా ఈ రోజు మనకు ముఖ్యమైనటువంటి రోజులు. 1 బాలల దినోత్సవం, 2 ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం, చక్కెర వ్యాధి దినోత్సవం. ఇకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి ఎమ్మెల్సీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పెళ్లి చేయాలంటే కష్టం. వెనకడికి ఒక నానుడు ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఎంత పైసలు ఉన్న వాళ్ళకన్నా ఇల్లు కట్టాలన్నా కొంచెం కష్టమే అవుతుంది, పెళ్లి చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 2ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 3 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. బహుశా ఈ శాసనసభ సమావేశాల్లోనన్నా పేదోళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు రావాలని మనం అందరం కోరుకుందాం. ఈ రోజు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సుమారు 60 చెక్కులు 16 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు వచ్చినాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. వీటిని అన్నింటినీ కూడా మంచి వైపు ఉపయోగించుకోండి. ఇతరత్ర చెడుకు ఉపయోగించుకోకుండా దయచేసి 1 గుంటలో, 2 గుంటలో, 5 గుంటలో భూమి ఉంటే మీ పిల్లల పేర్ల మీద, అందరి పేరు మీద డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే రైతు బంధు, రైతు బీమాలకు కూడా అర్హులు వస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.